ద్వారా మన నిజామాబాద్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి వేటగాళ్ళు ఎవరైనా ఉన్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఈ వన్యప్రాణులు ఉంటేనే మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, మన యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. మన అడవులు ఉండాలి, అడవి అంటే చెట్లు ఒకటే కాదు, వన్యప్రాణులు అన్ని కలిస్తేనే మనకి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఇటువంటి వన్యప్రాణులు వేటాడుతున్నట్టు కానివ్వండి, లేదంటే వన్యప్రాణులకు సంబంధించిన ఎటువంటి వస్తువులైనా అమ్మడం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దాని ద్వారా మన నిజామాబాద్ని మనం సుభిక్షంగా ఉంచగలుగుతాం. ఇవన్నీ చిరుతపులి అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మొదటి షెడ్యూల్ చెందిన జంతువు. అక్కడ దాన్ని పట్టుకోవడానికి కానీ, దాన్ని హతమార్చడం కానీ, దాని యొక్క అవయవాలతో వ్యాపారం చేయడం కానీ కఠినమైన నేరం. ఎవరైనా అటువంటి నేరాలు పాల్పడుతున్నట్టు తెలిస్తే మాత్రం వాళ్ళు ఎవరు చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఒక గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అట్లానే మీడియా మిత్రులు కూడా నేను అందరినీ ప్రజల్లోకి వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యతని అందరికి తెలియాలని కోరుకుంటున్నాను. ఈ మొత్తం ఆపరేషన్లో ముందుండి లీడ్ చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత సంక్లిష్టమైన ఇంత వెపన్స్ పట్టుకోవడం ఇవన్నీ ఈ ఆపరేషన్ని లీడ్ చేసిన సిసిఎస్ ఏసీపీ శ్రీశైలం గారు, అట్లానే ఏసీపీ ఆర్మూర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, తర్వాత వారి టీం ఇన్స్పెక్టర్లు సురేష్, సాయినాథ్, తర్వాత సత్యనారాయణ, తర్వాత ఎస్ఐలు, తిరుపతి, ఇతర కానిస్టేబుల్ అందరికీ, పోలీస్ స్టేషన్ స్టాఫ్కి, టీసీఎస్ స్టాఫ్ అందరికీ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి ఇంకా మంచి పనులు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.